మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. మనతో పాటు వీణాపాణి గారు ఉన్నారు. వీణాపాణి అనేది వారి గళం పేరు, ఇది వారి కళం పేరు కూడా. వారు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించారు. అలాగే నోబెల్ దాకా కూడా వారు వెళ్ళారు. ఎన్నో ప్రయోగాలు చేశారు, ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. వారి జీవితం సంగీత సరస్వతితోనే వారి ప్రయాణం సాగుతోంది. వారు న్యాయశాస్త్రం లా చదివినా గానీ లాను వదిలేసి పూర్తిగా సంగీతానికి అంకితమయ్యారు. వీణాపాణి గారు మనం ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నామంటే, మ్యూజిక్ థెరపీ దానికోసం ప్రత్యేకంగా కృషి చేస్తూ అంకితమవుతూ ఆ మ్యూజిక్ థెరపీ ద్వారా ప్రపంచ మానవాళికి అద్భుతమైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని అంకితమవుతూ మ్యూజిక్ థెరపీ వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టారు వీణాపాణి గారు. ఇది వినటానికి కొంత ఆశ్చర్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, అనుమానం కూడా వేస్తుంది. ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు, ఆపరేషన్లు, డాక్టర్ల ద్వారా వైద్యం అందించి రోగాలను నయం చేసుకోవచ్చు, కానీ సంగీతం ద్వారా వైద్యం అందించవచ్చు, సంగీతం ద్వారా రోగాలను నయం చేసుకోవచ్చు అనే దాన్ని అందరూ నమ్మలేరు. కానీ నమ్మాలా వద్దా అనేది వారి మాటల్లోనే విందాము. నమస్కారం వీణాపాణి గారు. నమస్కారం అండి. ఏంటి ఈ మ్యూజిక్ థెరపీ? ఏంటి నిజంగా ఈ మ్యూజిక్ థెరపీ ద్వారా మనకి రోగాలు కుదురుతాయా? ఆనందం వస్తుందా? మానసిక ఆరోగ్యము, ఇటు శారీరక ఆరోగ్యం కుదిరిపడుతుందా? స్వరమా, సాహిత్యమా, స్వర వైద్యమా, అన్నీ కలిపిన నైవేద్యమా అంటే మా శర్మ గారు. ఎందుకంటేనండి, ఒక ఎదురుగా కూర్చుని ఒక విషయాన్ని అడుగుతూ ఒక విషయాన్ని చెప్పాలన్నా దానికి కొంత స్పందన అవసరం అండి, దానికి కొంత స్ఫూర్తి అవసరం అండి. ఈ స్ఫూర్తి, స్పందన అన్ని వారు ఇవ్వగలరు. వైద్య, విద్య అన్ని ప్రక్రియలు ఈ సంగీతంలో ఏది లేదు సంగీతంలో అంటానికి నేను ఇది మొదలుపెట్టి చేస్తున్నాను. దాదాపు ఇప్పటికి 11 సంవత్సరాలు దాటింది. ఎందుకు పడుతుందంటే శోధన ఎక్కడి నుంచి వచ్చింది? శోధన అంటే ఏం లేదండి, ఒకళ్ళు చేసింది వినటం కాదు, మనం ఏం చేసాం. రెహమాన్ గారి దగ్గరికి వెళ్తే ఎప్పుడు ఎదుటివాడిని ఏం అడుగుతారంటే, ఏం విన్నావు పాట అని అడుగుతాడు. ఎప్పుడు నువ్వేం చేసావు అని అడగడు ఆయన. ఏం విన్నావు నువ్వు అంటే, మాట్లాడాలంటే మనం వింటే గాని రాదు. హృదయానికి జ్ఞానాన్ని మనం ఎంత ఎక్కువ వింటే అంత తక్కువ మాట్లాడగలం. ఈ మ్యూజిక్ థెరపీ అనేది మీరు ఎందుకు ఎంచుకున్నారు? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని ప్రేరణ ఏంటి? మ్యూజిక్ థెరపీ అనేటువంటిది మొట్టమొదటి నేను ఈ పదాన్ని ఆస్వాదించింది డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, గురువు గారి దగ్గరే ఆస్వాదించాను. వారి జీవితానుభవం మొత్తం నాకు చెప్పారు. అమెరికాలో వారి ప్రయాణంలో మద్రాసు వెళ్ళిన మ్యూజిక్ థెరపీ గురించి ఏం జరిగింది, ఎంజీఆర్ గారికి ఆయన ఏ విధమైనటువంటి మ్యూజిక్ థెరపీ ఇచ్చారు, జయలలిత గారు ఎంత ఆయన అంటే ప్రాణంగా ఉండేవారు అనేది చెప్పిన తర్వాత నేను సంభ్రమాశ్చర్యాలకు లోనైనాను. మ్యూజిక్ థెరపీలో ఇంత గొప్పతనం ఉందా? ఆయన ఇలా మంత్రోపదేశంలాగా ఎంజీఆర్ గారికి చెవులు చేస్తేనే ఇంత పనిచేసిందా? ఇప్పుడు మనకు బ్రహ్మోపదేశం అంటారే, ఆయన ఆ జీవనోపదేశం చేశారు. ఆయన ఈ ప్రక్రియకి ఆశ్చర్యపోయి ఆయన అంటే ఆనందపడిన తొలి వ్యక్తి జయలలిత గారు. జయలలిత గారు ఉన్నారు, ఆవిడికి ఆ విషయం మొత్తం తెలిసి ఆ తర్వాత మంగళంపల్లి గారిని ఎంతగానో ఈ పరంగా కూడా ఆవిడ గౌరవించారు థెరపీ ద్వారా. వారు ఇంకోటి చెప్పారు, ఈ ప్రక్రియ నేను ఎందుకు చేస్తున్నాను వారు చేసింది చేయకుండా అంటే చెప్తాను. మాకు ఎక్కడ మ్యాచ్ అయిందంటే 72 మేళకర్త రాగాలు 14 గంటల 30 నిమిషాలు వారు చేశారు. అబ్బే, మనకు ఆ చరిత్రే తెలియదు, వారిది వింటం తెలియదు, ఏమీ తెలియదు. మరి ఇది ఆయన ఆస్వాదించడం ఏంటి అంటే, అక్కడ కొత్త విషయం చెప్పారు. నాయన, క్రొత్త మార్గంలో మనం నడవాలి, ఉన్న మార్గాన్ని విని మనం క్రొత్త మార్గంలో నడవాలి, కానీ అందులో నడవటం ఏముంది, ఏమీ లేదన్నారు ఆయన. అందుకని ఆయన మ్యూజిక్ థెరపీ గురించి ఇంత చెప్తున్నా కూడా నాకేదో అమ్మవారు స్ఫురించి ఒక క్రొత్త మార్గాన్ని ఇచ్చింది నడవమని. ఏమిటి ఆ క్రొత్త మార్గం? ఇప్పుడు కేవలం మనం మ్యూజిక్ థెరపీ కోసమే ఇప్పుడు మనం కూర్చున్నాం. ఇది మొదలుపెట్టిన తర్వాత బయటికి రావటం అంత సులభం కాదండి. డాక్టర్ వింజమూరి శ్రీనివాస్ గారు అని చెప్పేసి వైజాగ్ అయింది. లండన్లో ఆయన క్యాన్సర్ పెద్ద డాక్టర్, ఆయన చాలా పెద్ద డాక్టర్ ఆయన. నేను లండన్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వెళ్ళినప్పుడు వారితో నాకు బాగా చనువు ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి పంచావి తీసుకెళ్ళా, ఆయన తోవతి ఆయన ఇచ్చిన లాల్చీ వేసుకొని నేను చేసి ఇప్పటికీ నవ్వుకుంటారు. ఆయన బాగా దగ్గరైనారు. ఎవరికి చెప్పాలి అంటే నేను నిర్ణయించుకున్నాను, నేను చేస్తున్న ప్రక్రియ ప్రపంచంలోకి వెళ్ళకూడదు. ఒక జ్ఞానికి, ఒక వితండంగా దాని గురించి ప్రశ్న వేసే వాళ్ళని, దాంట్లో ఉన్న సారాన్ని గుంజుదామనే వాళ్ళకే చెప్పాలనుకున్నాను. పైగా ఆయన డాక్టర్, ఆంకాలజీ స్పెషలిస్ట్. ఆంకాలజిస్ట్ దగ్గర ఎందుకు వెళ్ళాను? క్యాన్సర్ పేషెంట్స్ కి విధి మ్యూజిక్ థెరపీ తప్పనిసరి. అమెరికాలో చేసాం. మొన్న ఒక 70 మంది అమెరికన్స్ కి చేశాను నేను మ్యూజిక్ థెరపీ. అమెరికన్స్ కి డైరెక్ట్ గా, ఇండియన్స్ గుజరాతీస్ కు 200 మందికి చేశాడు డల్లాస్ లో. సో ఇది చేసుకుంటూ వెళ్తున్నా. ఈ ప్రేరణకు కారణం ఏంటంటే, ఒక డాక్టర్ని కలుద్దాం, ఆ డాక్టర్ మ్యూజిక్ థెరపీ తెలిసి ఉండాలి, ఇందులో కోణాన్ని ఆస్వాదించాలని నేను వారిని కలిశానండి. ఇక వారిని కలిసిన తర్వాత
ఎన్ని టెస్టులు పెట్టారో నాకు. డాక్టర్లను పంపించేవారు థెరపీకి. తర్వాత కరోనా సమయంలో ఎంతో మంది డాక్టర్లకు నేను థెరపీ చేశా. వైజాగ్లో ఉన్న డాక్టర్స్కి, లండన్లో ఉన్న డాక్టర్స్కి ఆయన చేయించారు. చేయించి నాకు తెలియకుండా ఆయన వాళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకునేవాళ్ళు. తీసుకొని ఇది తథాస్తు అనటానికి 10 ఏళ్ళు పెట్టింది. దానికి బ్రోచర్ తయారు చేయటం, నాకు విశ్వాసం కుదరటానికి. విశ్వంలోకి, ప్రపంచంలోకి వీణాపాణి గారు ఈ స్వరంతో కొత్త రకమైనటువంటి వైద్య విధానం చేస్తున్నారని బయటికి రావటానికి 10 ఏళ్ళు పెట్టింది. అంటే మీకు విశ్వంలోకి వెళ్ళడానికి విశ్వాసం కుదరటానికి. అది ఏంటి? అప్రూవ్డ్ బై అన్ ఎఫిషియంట్ ఎమినెంట్ డాక్టర్ ఇన్ దిస్ సచ్. అంటే సైంటిఫిక్ గా, మెడికల్ గా అప్రూవల్ ఉండాలి. ఆ అప్రూవల్ కూడా లండన్లో ఇంకా 2-3 డాక్టర్లు. ఒక డాక్టర్ గారు విన్నారు మొన్న లండన్లో, ఆయనకి ఎవరికో వినిపించాలనుకున్నారు. ఆయనే ఫోన్ చేశారు, నాకేం తెలియట్లా, నాకు రేపు మీరు చేస్తారన్నారు. చేసిన తర్వాత ఈ ప్రక్రియ ఏంటంటే, చేసిన తర్వాత ఇక వాళ్ళతో పని లేదు నాకు. నేను ఆపింది కూడా మీకు చెప్పను. మీ ఇష్టం వచ్చినప్పుడు నాతో మాట్లాడచ్చు. అయిపోగానే మీరు నాతో మాట్లాడరు, ఆ ట్రాన్స్లో ఉండిపోతారు. ఆయన 1.5 గంట నిద్రపోయినట్టు అలా. ఆ డాక్టర్ గారు తర్వాత ఫోన్ చేసి ప్రపంచవ్యాప్తం చేయాలండి ఈ ప్రక్రియని అని ఇంకో డాక్టర్ గారు లండన్లో. అట్లా వీళ్ళందరూ స్ఫూర్తిదాతలైనారు కాబట్టి ధైర్యంగా ఈ ప్రక్రియ గురించి మీకు మాట్లాడతాను. ఆయనకి ఏం వినిపించారో ఇప్పుడు వినిపించగలుగుతారా దీనిపై? ఇది ఎలా అంటే, అయితే ఇది ఒక కొత్త ప్రక్రియ, మీతో మాట్లాడితే కానీ వినిపించలేదు. శర్మ గారు, పర్సనలైజ్డ్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాను నేను, కస్టమైజ్డ్ చేస్తున్నాను, పర్సనలైజ్డ్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఈ మ్యూజిక్ థెరపీలో లేని కొత్త ప్రక్రియ ఏంటంటే లైవ్ థెరపీ. ఇప్పటివరకు ఏంటంటే మంగళంపల్లి గారు కళ్యాణ రాగంలో చేశారనుకోండి, మంగళంపల్లి గారు ఇంకొక హిండోలో చేశారు అనుకోండి, స్వామివారు ఉన్నారు కదా మనకి, సచ్చిదానంద స్వామివారు, వారు చేసింది సీడీలు మన ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకొని వినొచ్చు, మనకు ఆనందం కలగచ్చు. నేను చేసే ప్రక్రియ అది కాదు. ఇప్పుడు మీతోటే అది నేను చేస్తా లైవ్ లో. మీరు నాతోటి 4 నిమిషాలు మాట్లాడాలి. మీ ఇష్టం వచ్చింది మాట్లాడచ్చు, కానీ సత్యాలు మాత్రమే పలకాలి, అసత్యాలు చెప్పకూడదు. అంటే ఇంటి ప్రాపర్టీ విషయాల గురించి, డాక్యుమెంట్స్ గురించి నేను అడగట్లేదు. మీరు హృదయంగా ఏది చెప్పినా అసత్యం మీ నోటి కూడా రాకూడదు, సత్యమే రావాలి. ఎందుకంటే దట్ ఈస్ ది బేసిక్ పాయింట్ ఫర్ మై థెరపీ. మీ నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలు మీ హృదయాన్ని నాకు ఓపెన్ చేసి నాకు అప్పచెప్తే, అమ్మవారిని తలుచుకొని క్షణంలో నేను మ్యూజిక్ ప్లే చేస్తాను. మీ మ్యూజిక్ థెరపీలో లైవ్ స్ట్రీమింగ్ లో నేను అన్ని నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని అతను సిద్ధమైతే మీరు చెప్పాలి. ఇంతవరకు ఎవరు ఇట్లా ఎనలైజ్ చేయలేదు, మీరు బలేలు చేశారు. ఎందుకు అలా చెప్పాలన్నానంటే, ప్రపంచం అంతా చేస్తున్నాను ఇది, వాళ్ళని నేను చూడను. కొత్త ప్రక్రియ వినటమే కదా. మీరు ఆఫ్రికాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, దానికి ఒక టెక్నాలజీ డెవలప్ చేశాను నేను. అంటే నేను ఇట్లా అంటే అది మీకు రికార్డింగ్ థియేటర్లో విన్నట్లుగా వినపడుతుంది. టెక్నికల్ గా వాళ్ళు ఇయర్ ఫోన్ పెట్టుకొని కూర్చుంటారు. ఆ నిజాలన్నీ మాట్లాడుతున్నప్పుడు హృదయం ఇప్పుడు తొంగి చూస్తుందండి. సత్యం చెప్పటం మొదలు పెట్టినప్పుడు హృదయం అబద్ధం చెప్పదండి. వెన్ యూ ప్రిపేర్ టు టేక్ సంథింగ్ ట్రూత్, ఇట్ గివ్స్ మోర్ ఎఫెక్టివ్లీ ద ట్రూత్. అసత్యం చెప్పాలన్నప్పుడు నొక్కుతుంది, కానీ సత్యంగా మీరు ఇష్టపడ్డప్పుడు అది బాగా ఎక్స్పోజ్ అవుతుందండి. కల్మషం ఉండదు కదా. కల్మషం భలే ఉంది శర్మ గారు. నేను వాడిన పదాలన్నీ నా విద్యలో అప్పుడు ఏం చేస్తారంటే, ఒక 5 నిమిషాలు వాళ్ళు హృదయంగా మాట్లాడతారండి. ఆ మాట్లాడుతున్నప్పుడు అయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మీరెంత శ్రద్ధగా ఉంటారో మీకన్నా శ్రద్ధగా నేను అక్కడ కూర్చొని ఉంటా. ఇక్కడ ఉండాలి, ఎవ్వరూ లేరు ఇక్కడ, ఉండి తీరాలి. మీరు మాట్లాడిన తర్వాత నేను 2 అడుగుతా, మీరు ఎక్కడున్నారు, మీ వయసు ఎంత అని అడుగుతా. ఇప్పుడు మీతో చేసే ప్రక్రియ ఏమంటే ది టచ్ అని పెట్టా దీని పేరు. ది టచ్ అంటే కొంతమంది లైవ్ స్ట్రీమ్ కి తీసుకున్న వాళ్ళు ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని చేసుకుంటారు. వాళ్ళకి ఇంకా తపన ఉంటుంది నా ఎదురుగా కూర్చొని తీసుకోవడంలో. దీన్ని స్పర్శ అంటాను నేను. కాబట్టి ఇక్కడ కొత్త ప్రక్రియ ఏంటి, మీరు నన్ను చూస్తున్నారు, నన్ను మీరు చూస్తున్నారు, మీ మనసు వైపు 4-5 నిమిషాలు మాట్లాడతారు, ఇక నేను మొదలు పెడతాను. నన్ను మీరు వింటున్నారు, మిమ్మల్ని నేను వింటున్నాను, మీరు వింటున్నారు. ఈ ప్రక్రియ ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో చేస్తున్నానండి. అందరూ డాక్టర్లు ఎంతోమంది వస్తారు నా దగ్గరికి, ఆశ్చర్యపోతాను. అదే మొన్న ఈ మధ్య శాన్ ఆంటోనియో నుంచి ఒక డాక్టర్ గారు ఇచ్చేసాను వారం క్రితం. ఆయన అన్నాడు, అబ్బా ఇంకేం వద్దు వీణా పండుగ, ఇది వింటూ ఉంటే చాలండి నాకు అన్నాడు. ఇట్లా మన హైదరాబాద్ అమెరికన్ డాక్టర్స్ కూడా చేశాను. అమెరికా న్యూయార్క్ లో PhD మ్యూజిక్ థెరపీలో చేసిన అమెరికన్స్ కు చేశాను. వాళ్ళు మ్యూజిక్ థెరపీ చేశారు PhDలో. వాళ్ళు నా దగ్గర మ్యూజిక్ థెరపీ తీసుకున్నారు. నాకు రహస్యం తెలియదు. ఎందుకు తెలియదు అంటే, చేసేది నేను కాదు, నా దగ్గర ప్రిపరేషన్ ఉండదు, వేలు పెట్టేస్తాను, వాయించేస్తాను అంతే. అయితే ఈ ప్రక్రియలో ఇంకోటి ఉంది కొత్తది. తీసుకునేటప్పుడు వాళ్ళని ఏమడుగుతారంటే 24 గంటల ముందు నాకు ఫోన్ చేస్తారు. మరి వాళ్ళ అపాయింట్మెంట్ నా అపాయింట్మెంట్ రివర్స్, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడం కాదు. వీణాపాణి గారు రేపు పూజ చేస్తున్నప్పుడు నేను భలే ప్రశాంతంగా ఉంటానండి, ఆ టైం నాకు ఇస్తారా అంటాడు ఆయన. అప్పుడు ఆయన టైం, మీ కంఫర్ట్ టైం చెప్పండి అని అడుగుతారు. రివర్స్ ఇది మన డాక్టర్. నేను 7:30కి భలే ప్రశాంతంగా ప్రయత్నం, 7:30 కదండి నోట్ చేసుకుంటా. నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో కొత్త విషయం చెప్పారు, ఇది పెయిడ్ సిస్టమ్, ఇది నాదంతా ఉచితం. 72 రకాలు. ఈ డాక్టర్ శ్రీనివాస్ గారు కండిషన్ పెట్టారు,
ఇది ఉచితంగా చేస్తే కుదరదు, జనంలోకి వెళ్ళదని. జనంలోకి వెళ్ళదు. వాడు ఏదో మీ సంగీతం విన్నట్టు వింటాడు కానీ వాడి సంగీతం వాడు ఫీల్ అవ్వడు, వాడు రోగానికని వాడు ఫీల్ అవ్వడు. అవును. కాబట్టి కండిషన్ పెట్టారు, మీరు ఇది ఉచితంగా చేయకూడదు అని. ఏం చేస్తారు? దానికి ఒక విలువని గౌరవాన్ని ఉంచారు. ఆయన ఏమన్నారు, ఇప్పుడు ఏం చేస్తారు, క్రితం రోజు ఫోన్ చేసినప్పుడు అమౌంట్ వేస్తారు. దీని పేరు ఏం పెట్టారంటే స్మార్ట్, SMART, సింక్రనైజ్డ్ మ్యూజిక్ అండ్ రిలీఫ్ థెరపీ. నేను మ్యూజిక్ థెరపీ అని పెట్టలేదండి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయ్యింది. మ్యూజిక్ థెరపీ అని పెట్టలా, రిలీఫ్ థెరపీ అని పెట్టాను. రిలీఫ్ నీకు ఎప్పుడు కలిగితే అది అసలైన థెరపీ, స్వాంతన. అందుకని నేను పేరు పెట్టిన దాంట్లో సింక్రనైజ్డ్ మ్యూజిక్ అండ్ రిలీఫ్ థెరపీ. రెండు సంగీతంతో ఉపవాసం చేసి కలిస్తే నీకొచ్చేది రిలీఫ్ థెరపీ. అంటే సంగీతం యొక్క సమాగమంతో స్వాంతనం పొందడం. ఎంత బాగా చెప్తున్నారంటే, నా హృదయంలో ఉన్న భావాలను మీరు చెప్తుంటే నాకు ఆనందం కలుగుతుందండి. అలా ఎందుకు చేశానంటే, ఈ క్రితం రోజు చేస్తారు చూడండి, ఇక్కడ ప్రక్రియ. వాళ్ళ టైం వాళ్ళు ఎంచుకుంటున్నారు, వాళ్ళ ప్రశాంతతను వారు కోరుకుంటున్నారు. వాళ్ళు ఫోన్ చేసి నా దగ్గర టైం తీసుకుంటున్నారు. మళ్ళీ టైంకి వాళ్ళు ఫోన్ చేయకపోతే నేను చేయను. అంటే మీరు వాళ్ళని ఓన్ చేసుకోవడం కాదు, వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకో. నేను కూర్చుంటాను ఇక్కడ 20 నిమిషాలు చూస్తా, అరగంట టైం కదా, 20 నిమిషాల్లో వాళ్ళు ఫోన్ చేయలేదు అనుకోండి, నేను వెళ్ళిపోతా. అంతే. ఆ డబ్బులు రావు, మళ్ళీ నేను వెళ్ళిపోతా. ఇక వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళంతటి వాళ్ళు అటెన్షన్ పే చేసినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. పే చేయాల్సిన డబ్బులు కాదు, అటెన్షన్ పే చేయాలి. అప్పుడు అలా అందరూ చేస్తున్నారండి. ఇంతవరకు మర్నాడు చేస్తామండి అని చెప్పి మిస్ అయిన వాళ్ళు కానీ నేను వాళ్ళకు గుర్తు చేయటం కానీ ఇంతవరకు జరగల. 100 మంది దాటారు. అంటే ఏంటంటే, నీడీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ది వరల్డ్ ఫర్ మ్యూజిక్ థెరపీ. నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానంటే ఈ థెరపీ, మనిషికి ఏ బాధ ఉన్నా, ఏది అనుభవిస్తున్నా వాడికి రిలీఫ్ ఇవ్వాల్సింది మైండ్. 72,000 నాడులు ఉన్నాయి, 72 మేళకర్తరాగాలు ఉన్నాయి. మనిషి ఎక్కడ చూసినా ఈ 72 అంకెకి మొత్తం సిస్టమ్ అయిపోతాడు. ఇది నేను ఎలా చేయగలుగుతున్నానంటే, అమ్మవారు 22 సంవత్సరాలు నన్ను 72 మేళకర్తరాగాల్లో తోమి 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 చేసేటకల్లా ఇప్పుడు నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, నాకు సంగీతం రాదు అని తెలుసుకున్నాను. ప్రపంచ సంగీతం అంతా ఆ 72 మేళకర్తల్లోనే ఉంది. ఇప్పుడు సిస్టంలోకి వస్తాను, మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. శబ్దం అంటే ఏమిటి, నాదం అంటే ఏమిటి? శబ్దము అంటే దానికి ఒక శారీరకమైన ఒక ఇదిలాగా సౌండ్ లాగా వినిపిస్తుంది, నాదంతో హృదయం పొంగుతుంది. అది ఎంత పర్ఫెక్ట్ చెప్పారండి. నాదం శబ్దం నుంచి పుడుతుంది. అవును, నాదం పుట్టేది శబ్దం నుంచి. దాన్ని ఎట్లా ప్రూవ్ చేయగలం అంటే, మీరు 10 రకాలైన శబ్దాలు వింటారు, నాదం మాత్రమే మీ చెవి పట్టుకుంటుంది, మిగతా వదిలిపారేస్తుంది. ఇప్పుడు మనకు పాతకాలంలో సైకిళ్ళు ఉంటాయి, సైకిల్ ఆర్న్ ఉంటుంది. అవును, ఆర్న్ ఉంటుంది. ఆర్న్ నొక్కితే అవును అది శబ్దం. అదే వైలిన్ మీదగా నొక్కితే అది నాదం. ఇప్పుడు నేనేం చేశానంటే, దీని పేరు హృదయ నాదం అని పేరు పెట్టాను. ఉదయం ఎట్లా పెడుతున్నా అంటే, ఈ ప్రక్రియ ఈ కీబోర్డ్ లో బయలుదేరేటువంటి శబ్దం పంచభూతాలు తాకి 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 మీ చెవికి వస్తున్నది. అది నాదం అవుతుంది. ఎలా నాదం అవుతుంది అంటే, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం 5కు శబ్దాలు ఉన్నాయి. అంటే ఈ 5 భగవంతుడు సృష్టించినటువంటి మనకి శబ్దాలు, నాదాలు. ముందు దేవుడిచ్చింది. గాలికి నాదం ఉంది, భూమికి నాదం ఉంది, ఆకాశానికి నాదం ఉంది, నిప్పుకు నాదం ఉంది. నాదం లేనివే లేదు 5. ఈ 5లో ఉన్నటువంటి పవిత్రత దాటుకుంటూ మీ చెవికి శబ్దం తాగుతుంది. అంటే ఈ పంచభూతాలలో సప్త స్వరాలు ఉన్నాయి. అసలు ఇంటర్వ్యూ ఎన్నో ఏళ్ల క్రితం జరగాల్సింది సార్. అంటే ఈ శబ్దం సప్తస్వర సమన్వితమైనటువంటి శబ్దనాదాన్ని అంటున్నా. ఈ నాదము ప్రకృతిలో ఉన్నటువంటి పాంచభౌతికమైనటువంటి ఈ 5ని దాటుకుంటూ నీ చెవి చేరుతుందయ్యా. అది నాదం. అప్పుడు ఏం నాదం చేరుతుంది? నువ్వు చెప్పింది విని నీ హృదయానికి కావాల్సింది నీకు ఇస్తున్నప్పుడు ఫస్ట్ నేను కండిషన్ ఏం చెప్తాను, నువ్వు వినొద్దు అంట. షాక్. మీరు శర్మ గారు మీరు వినొద్దని చెప్తా, ఇంత చెప్పిన అయిన తర్వాత అయ్యా నువ్వేం వినొద్దు, చెవితో వినటం తప్పు అంట ఎవరినైనా. చెవి అనేటువంటిది ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు రిసీవ్ ది నాలెడ్జ్ ఆఫ్ సౌండ్. అంతే. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కీపింగ్ ది స్టోరేజ్. అది స్టోరేజ్ కాదు. చెవి ద్వారా శబ్దం లోపలికి వెళ్తుంది కానీ చెవి విన్నా ఉపయోగం లేదు, వేస్ట్. అందుకని నేనేం చెప్తానంటే 2 నెగిటివ్లు చెప్తా. అందరూ చెవితో వినొద్దు, ఫస్ట్ వర్డ్. నువ్వు వినొద్దు, నేను వినకుండా చెవితో వినకుండా ఏం చేయాలి వీణాపాణి గారు అంటే, నేనేమంటే నాయన ఒక తపనా తపస్సుతోటి నువ్వు చెప్పింది మొత్తం నేను ఒక నాదం ఇస్తున్నప్పుడు, ఈ నాదం నీ చెవికి వచ్చినప్పుడు చెవి దగ్గర తలుపు తీరా తీరా అని శబ్దం తడుతుంటుంది నాదాన్ని. డోర్ తీసి గుప్పెడితో పట్టుకొని, గుప్పెడి మంగళంపల్లి గారు నన్ను అప్పటి నుంచి పట్టుకున్నాను, గుప్పెడితో పట్టుకొని నీ హృదయానికి రాసి పారేసి నువ్వు పారిపో. మీ హృదయం రోజు మనసు నేను బయటికి బయలుదేరేటప్పుడు చెప్తుంది, అరే ఇవాళ 8 పనులు పెట్టుకొని బయలుదేరుతున్నా. అదేమంటా, అరే పిచ్చాడా వీణాపాణి, నువ్వు ఇవాళ 4 కన్నా చేయలేవరా, నువ్వు అనవసరం శ్రమ పడుతున్నావు కానీ వద్దురా అంటుంది. నేను నాకు శక్తి కారు ఉంది, నాకు అవతల బలానాయన అన్నింటికి వస్తున్నాడు, నాకు సెల్ ఉంది, వాళ్ళందరూ 8 మంది అపాయింట్మెంట్ ఇచ్చారు, నోరు మూసుకో అని హృదయాన్ని అంటా. నేను
హృదయాన్ని ఉదయాన్నే అనేస్తాను నేను. అవును. నువ్వు నోరు మూసుకొని నేను చేస్తాను. అది 4 అవుతుంది అంటుంది కదా, 3 పనులు చేసి ఇంటికి వస్తారు రాత్రి. నేను వచ్చిన తర్వాత పడుకున్నప్పుడు నవ్వుతుంది, నేను చెప్పాను కదా ఇంకా కంఫర్ట్గా ఉండేవాడివి కదా, 8 కోసం శ్రమపడి 3 చేసుకొచ్చావు కదా, నా మాట విన్నట్టయితే ఆ 3 హాయిగా చేసుకునేవాడి కదా అని నవ్వుతుంది. అప్పుడు మనసు మాట నేను వినలేదే, వింటే బాగుండేనేటువంటి ఒక భావన మనకేమనిపిస్తుందండి, మనకు కలుగుతుంది. అంటే మనసు మనిషి మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఇది ఇక్కడ నేను చేసిన ప్రక్రియ ఏంటంటే, మనిషికి మనసుకు వ్యత్యాసం ఉంటుందండి. అవును. అప్పుడు ఇదేముంటుందంటే మనసు, వరే బ్రహ్మాండంగా చేస్తావు, నువ్వు తొందరలో బాకరా, హాయిగా నాకెంత మంచి పని చేశారు, నువ్వు నన్ను గమనించావేంట్రా, రోజు మనసుతో మాట్లాడలేడు, మనం ప్రపంచం మొత్తంతో మాట్లాడతాం, నాతోనే మాట్లాడడానికి టైం ఉండదు. ఈ ప్రక్రియ ఏంటంటే స్పీక్ విత్ యువర్ సోల్, ది హెల్ప్ ఆఫ్ మ్యూజిక్. నీతో నువ్వు మాట్లాడు, నీ హృదయంతో నువ్వు మాట్లాడుకోవటం మర్చిపోయిన తర్వాత నీకు బాధలు ఎక్కువైనాయి. నీ హృదయాన్ని నువ్వు దగ్గర తీసుకున్న తర్వాత నీకు బాధలు ఉండవు నాయనా. నువ్వు హృదయానికి దగ్గర అయ్యే కొద్దీ నువ్వు బాధలకు విముక్తులవుతావు. ఆ హృదయం దగ్గర చేసుకోవడానికి స్మార్ట్ అనేది లంచం హృదయానికి. అదే మ్యూజిక్ థెరపీ. దాన్ని ఆనందపరిచావంటే నాయన నీ బాధలన్నీ పోతాయి. అది అడుగున్నదల్లా పైకి తేలుతుంది తామరలాగా. అలా నువ్వు పైన నాడు కొంత కిందకి దిగుతావు. దగ్గరికి రాగానే కౌగిలించుకొని నీకు నా స్వాతను పలికేసి నీకు ఆనందం కలిగిస్తుంది. కాబట్టి నాయన నేను చేస్తున్న ప్రక్రియ స్మార్ట్ టు సోల్, ట్యూన్ యువర్ సోల్. దీని పేరు అది స్మార్ట్ ట్యూన్ యువర్ సోల్. ఆత్మావై ఉద్ధన ఉంది కదా మనకి. అవును. హృదయాన్ని నువ్వు గెలవలేవు గానీ దాన్ని శృతి చేసుకో నాయన. ట్యూన్ చేసుకోమండి, హృదయాన్ని శృతి చేసుకో. ట్యూన్ యువర్ సోల్ అండి దీని పేరు. స్మార్ట్ ట్యూన్ యువర్ సోల్. సంగీతం కూడా శృతే కదా. అయితే సంగీతంలో ఏముంది అని చాలా మంది అడుగుతారండి. లింక్ ముందు నేను ఒకటి చెప్పాలి మీకు. సంగీతం గురించి చెప్పకపోతే ఇది వృధా, అర్థం కాదు. నేనేం చెప్తానంటే అందరికీ, ప్రతి మనిషికి, నాయన నీకు సంగీతం వచ్చా, వచ్చిన ఆయన వచ్చు అని చెప్తాడు. పక్కన రానాయన రానని చెప్తాడు. సరదాగా సంగీతం వచ్చిన ఆయన పాట పాడేస్తాడు. సంగీతం రాని వాడు పాడిస్తాడు. ఈ సంగీతం వచ్చేవాడు కన్నా 25 రెట్లు వాడు బాగా పాడాడు పాట. సంగీతం వచ్చిన వాళ్ళకంటే, సంగీతం తెలిసిన వాళ్ళకంటే, సంగీతంలో పాడే వాళ్ళకంటే పాడని వాళ్ళు, సంగీతం తెలియని వాళ్ళు, వినేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళనే రసికాస్ అంటారు తమిళ భాషలో. మనం మద్రాసు వెళ్తే టికెట్లు కొనుక్కొని, ఇప్పుడు మద్రాస్ మ్యూజిక్ ఫెస్టివల్ లో ప్రేక్షకులు 90% రసిక అనే పదం మనకు మద్రాసు నుంచి మనకు పాపులర్. రసికాస్ అంటారు. నేనేమంటారంటే, ఈయన 20 ఏళ్ళు సంగీతం నేర్చుకున్నాడు, ఇంతవరకు పాడాడు. ఇంకొక ఆయన 10 ఏళ్ళు, వీడు 10 రోజులు అసలు సంగీతం తిరిగాడు, అంత అద్భుతంగా పాడాడు. ఎలా పాడగలిగాడు? సంగీతం వచ్చిన ఆయన పాడగలడు. సంగీతం రానివాడు ఎట్లా పాడగలిగాడు అంటే, చెవితోటి విని హృదయం నేర్చుకున్నది. చెవిని ద్వారా హృదయం నేర్చుకుని నీకు అదే గురువై నీకు మొత్తం చెప్తున్నది. బై హార్ట్ అంటారు కదా. అందుకని నేనేమంటానంటే, సంగీతం అనేది మనం తెలుసుకోవటం, కరెక్ట్ గా నేర్చుకోవటం కాదు. భగవంతుడు నీకు ప్రాణంతో పాటు ప్రాణవాయుతోటి సంగీతం ఇచ్చాడు. ఇట్ ఈస్ ఎ ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ది సృష్టి. అంటే that musical software is inbuilt software by God with soul. నీ హృదయం ఎప్పుడు పుట్టింది? ఇంకోటి అడుగుతా. ప్రాణం ఒకసారి పుట్టి, హృదయం ఒకసారి పుట్టి, మనసు ఒకసారి పుట్టి, మాట ఒకసారి పుట్టి, సంగీతం ఒకసారి పుట్టలా. భగవంతుడు మనకేం కావాలో అన్నీ ఒకేసారి ఇచ్చాడు నాయన. నువ్వు ఆనందంగా బ్రతకమని సంగీతం దగ్గర నేర్చుకోకుండా నీకు గురువు సంగీతం అని దేవుడు ఇచ్చాడంటానికి ఉదాహరణ ఏంటంటే, పాట వింటే పాడుతున్నావు. ఒక లెక్క ఇస్తాను, నాకు ఇవ్వండి, నేను చేయలేను, నేను లెక్కలు చదవాలా. మాకెక్కడో ఆకాశవాణిలో జనరంజన్ నుంచి ఏదో పాట వినపడుతుంది, సామాన్యుడు నేను. ఆ పాట మొత్తం, ఆ ట్యూను, ఆ సాహిత్యం మొత్తం నేను పాడేస్తున్నాను. నేనంటే అలాంటి కరెక్ట్. ఎలా పాడుతున్నారని నేను ప్రశ్న వేస్తా. సైన్స్ అనేది ఎప్పుడు నేర్చుకుంది రాదు. ఫిజిక్స్ గురించి నేను మాట్లాడగలనా? మ్యాథ్స్ గురించి నేను మాట్లాడగలనా? మన ఏరియా కాదు. మరి సంగీతం కూడా మన ఏరియా కాదుగా, పక్కన నేర్చుకోమని చెప్తున్నారు. ఈ పాటలు పాడేవాళ్ళు ఎవరు నోటేషన్లు రాసుకోరు, నోటేషన్లు తెలియదు. అంటే ఇప్పుడు మీకు నా ద్వారా ఉన్న విషయాన్ని కొత్తగా ఏం చెప్తున్నానంటే కొత్తగా సంగీతం నేర్చుకుంటే వచ్చేది కాదు, నేర్చుకుంటే ఎదుగుతుంది, ఒదుగుతుంది. ఆ థెరపీ మన ఇద్దరి మధ్య జరుగుతుంది. ఇప్పుడు మన ఇద్దరి మధ్య జరుగుతున్నదండి. నేను వివరాలు అడుగుతున్నాను, నేను అడిగిన మీ వివరాలు చెప్తారు. శర్మ గారు, మీ పూర్తి పేరు చెప్పండి. మాచవరం వెంకట చెంచురామ మారుతి సుబ్బరాయ శర్మ. ప్రపంచానికి ఎవరికి తెలియదు ఇప్పటి వరకు ఇది ఇంత గట్టిగా. సుబ్బరాయ నాకు అవసరం అండి, నా ప్రక్రియకి అవసరం ఇది. సుబ్బరాయ శర్మ. మీ వయసు ఎంత అండి? 56 నిండే. 56 నిండినవి చాలు. 56 కంప్లీటెడ్. నాకు కావాల్సిన వివరంలో మీ ఊరు అని రాసుకునేటప్పుడు పుట్టింది మొట్టమొదటి మీరు నరసరావుపేట, గుంటూరు జిల్లా, పలనాడు. మీరు వృత్తి అని అడుగుతున్నా. అంటే జర్నలిజం. ఇప్పుడు మిమ్మల్ని నేను ఏమి అడగను, మీరు ఏమి చెప్పక్కర్లా. మీ మనస్సాక్షిగా నాతోటి హాయిగా మనసు విప్పి కాసేపు మాట్లాడితే, మీరు మాట్లాడటం అయిపోయిన తర్వాత నేను సంగీతం ప్లే చేస్తాను. అయితే నేను వించేది, పాయించేది ఏంటో తెలిసిన, నా చేతుల్లో ఏం లేదు. మీరు మాట్లాడింది విని
మీ హృదయానికి ఇది అవసరం అని నేను భావించి మాత్రమే నేను ప్లే చేస్తాను. అంతే. మీ మనసు విప్పరా కాసేపు. ఎగ్జాంపుల్, నాకు ఇష్టమైంది సంగీతము, సాహిత్యము. మాట్లాడండి. అందులో పొందే ఆనందం అనిర్వచనీయం. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆల్ ఇండియా రేడియోలో ఏదో పాట వస్తుంటే, చిన్న 6-7-8 ఏళ్ళ వయసులోనే ఆ సంగీతంలో ఉండే మాధుర్యాన్ని, ఆ ట్యూన్లో ఉండే మాధుర్యాన్ని, ఆ సాహిత్యాలను కూడా రెండింటినీ ఏకకాలంలో అనుభవించే హృదయం నాకు, అందులోనే నేను అనిర్వచనమైన ఆనందాన్ని పొందుతాను. నాకు ఆనందము, బాధ, దుఃఖము, సుఖము, సంగీతం. ధైర్యము, సర్వము అక్కడ నేను ఎత్తుకుంటూ ఉంటాను. ఆ వేటూరు గారి పాట ఉంటుంది కదా, తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల పాలకన్నా తీపి పాపాయికి, అది నేను అనుభవించాను. ఈ క్రమంలో మా నాన్నగారు కరణం మున్సిపుగా పటేల్ పట్వారీగా తెలంగాణ, అక్కడ కరణం మున్సిపుగా ఉండేవారు. అయితే తాత ముత్తాతల నుంచి తండ్రి వైపు నుంచి సంగీతము, తల్లి వైపు నుంచి కొప్పరపుకోలు మా మాతామహులు కాబట్టి సాహిత్యం ఉంది. అయితే నాన్నగారి వైపు అంతా సంగీతం. అయితే ఈ వినటం అన్నారు కదా మీరు, ప్రారంభంలో వినటం గురించి చెప్పారు. నేనేంటంటే నాకు బాగా ఇష్టమైన పాటని పెద్ద సౌండ్ పెట్టుకొని వింటుండేవాడిని రేడియోలో. అయితే నాన్నగారు ఏమైనా అలా వినకూడదు నాన్న, నువ్వు ఎంత తక్కువ శబ్దంతో వింటే అంత ఎక్కువ నువ్వు అనుభవిస్తావు, కాబట్టి నీ మాధుర్య ప్రధానమైన దాన్ని వింటున్నావు, బాగా వినాలి, నాకు నచ్చిన పాటను పెద్ద సౌండ్ పెట్టి వింటున్నావు, కానీ బాగా తక్కువ శబ్దంతో అది వింటే ఇంకా ఎక్కువ నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు, ఇంకా మాధుర్యం నీకు చేరుతుందని నాకు చిన్నప్పుడు చెప్పేవాడు. అది నాకు ఎక్కలేదు. నాకు నచ్చిన పాట ఫుల్ సౌండ్ పెట్టుకుని వినేసేవాడిని. నాకు కాస్త వయసు వచ్చిన తర్వాత అప్పుడు ముఖ్యంగా ఈ మాధుర్య ప్రధానమైన వాటిని చాలా తక్కువ శబ్దంతో కళ్ళు మూసుకొని వింటుండేవాడిని. ఆ కళ్ళు మూసుకొని వింటున్నప్పుడు నేను ఇంకా ఎక్కువ ఆనందాన్ని నేను పొందాను అనమాట. నాన్నగారు అందుకు చెప్పాడనమాట. అయితే ఈ క్రమంలో సద్గురు కందుకూరి శివానందమూర్తి గారు కుటుంబానికి ఆప్తులు, వాళ్ళ నాన్నగారు అందరూ కూడా కొప్పరపుకోల సభకి ఆయన ముఖ్య అతిథిగా ఆయన వచ్చేవారు. ఆయన ప్రజెన్స్లోనే, ఆయన సన్నిధానంలోనే కొప్పరపుకోల సభలు చాలా ఏళ్ళు జరిగేవి. ఆయన వచ్చారు. ఆయన మామూలుగా ఈ సంగీత కార్యక్రమాలకి ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటుండేవాడు. ఆయన ఏమనేవారంటే, సంగీతం నేను వినటం నేర్చుకుంటున్నాను అనేవారు. సంగీతం పాఠం నేర్చుకుంటున్నాను అంటారు కానీ వినటం నేర్చుకుంటున్నాను అంటారేంటి, వినటం నేర్చుకోవటం ఏంటి అని అనిపిస్తుంది. నాకు కూడా అలా అనిపించింది. తర్వాత మా నాన్నగారు చెప్పిన మాట నాకు గుర్తుకొచ్చాను. నాన్న, సంగీతం పాట వినటం ఉంటుంది కదా, అది నువ్వు మాధుర్య ప్రధానం మెల్లగా వింటే నువ్వు ఎక్కువ అనుభవిస్తావు కదా అని నాన్నగారు అన్నారు కదా. ఇది వినటం నేర్చుకోవటము అంటే ఇదనమాట. నాన్నగారు చెప్పింది, శివానందమూర్తి గారు ప్రాక్టీస్ చేస్తుంది, రెండు ఒకటే. సో మనకు పాడటం కాదు, వినటం నేర్చుకోవాలి మనం. వినటం అంటే మెల్లగా వినాలి, మొత్తం కళ్ళు మూసుకొని స్లోగా మెల్లగా అలా పెట్టుకొని హృదయంతో అలాగా వినాలి. ఇప్పుడు నేను పాడటం కాదు, వింటా నేర్చుకోవాలి అని అప్పుడు నేను స్టార్ట్ చేసిన తర్వాత దానిలోని దాని ఆ ఆనందం యొక్క స్థాయి, ఆ రసాస్వాదన యొక్క స్థాయిని నేను అలా మెల్లగా నా హృదయంకి అటాచ్ అయింది అనమాట. ఎంత అద్భుతంగా చెప్పారండి. నేను ఇప్పటిదాకా ఏదో ప్రయోగం గురించి మీకు చెప్తే ఆ ప్రయోగ సారం మొత్తం మీరు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే, నేర్చుకోమంటే హృదయంతో వినమని. మొదలు పెడుతున్నాండి. శర్మ గారు, బ్రహ్మాండంగా మీరు నాకు చెప్పారు. మీ హృదయం ఆవిష్కరించారు. మీ హృదయావిష్కరణకి అమ్మవారు నాకు సాక్షాత్కరించి నాకు ఏ పలుపు అయితే ఇస్తుందో, ఏ కురుకైతే ఇస్తుందో, అది మీకు పంచభూతాల సాక్షిగా అవి తాకి మీ హృదయానికి చేరుకోవడానికి శబ్దం వస్తుందండి. ఆ వచ్చిన శబ్దాన్ని దయచేసి భద్రంగా ఇంత కూడా బీరుపోనివ్వకుండా లోపలికి తలుపు తట్టంగానే తీయండి, తలుపు తీయండి, ద్వారాలు తీయండి, చెవి ద్వారాలు తీసి గట్టిగా చేత్తో పట్టుకొని, గుప్పెడితో పట్టుకొని హృదయానికి రాయండి లేపనంలాగా. ఇక మీరు తప్పుకోండి. అయితే అందరికి వచ్చే ప్రశ్న ఏంటంటే, మ్యూజిక్ థెరపీ వింటున్నప్పుడు మాకెన్నో ఆలోచనలు వస్తున్నాయి, ఏం చేయాలండి అని అడుగుతారు. నా జవాబు ఏంటి తెలిసిన, అస్సలు సంగీతం గురించి పట్టించుకోవద్దు. లెట్ దెమ్ పాస్. వచ్చే వాటిని రానివ్వండి, పోయే వాటికి పోనివ్వండి. వాటిని అసలు మనిషి హృదయాన్ని బిగమట్టడమే మైనస్. స్వేచ్ఛగా ఉన్నప్పుడే మన ప్రయాణం బాగుంటుంది. కాబట్టి వచ్చే వాటిని రానివ్వండి, పోయే వాటిని పోనివ్వండి. హాయిగా మీరు ఆస్వాదించడానికి భగవత్ సాక్షిగా హృదయపూర్వకంగా ప్రయత్నం చేయండి. అంతే. మీకు అమ్మవారి కరుణించి ఎప్పుడు మిమ్మల్ని చేరాలని నిర్ణయిస్తున్న శబ్దం అప్పుడే మిమ్మల్ని చేరుతుంది. మీరు హృదయంగా ఆస్వాదించండి. మరి మొదలుపెట్టిన శుభం అండి. శుభం.
ఇప్పుడు దాకా నాదం ద్వారా రిలీఫ్ థెరపీని నాకు అందించారు. నేను అనుభవించింది ఏంటంటే, ఒక అద్భుతమైన అరణ్యంలో, అడవిలో, ప్రకృతిలో సెలయేర్ల పక్కన కూర్చొని ఆ కిలకిలా రావాలు, ఆ జలపాతాల శబ్దాలు, అలాగే అవన్నీ వింటూ అనుభవిస్తూ ఆస్వాదిస్తూ, తర్వాత మెల్లగా రాత్రి అవుతోంది, పగలవుతోంది, అలా అనుభవిస్తూ మెల్లగా నిద్రలో జారుకున్నట్టుగా నాకు అనిపించింది. ఇది నా స్పందన. నేను కోరుకునేది కూడా అదేనండి. అంటే ప్రపంచాన్ని, ప్రాకృత్యాన్ని కాసేపు మర్చిపోయి, ఆ, ఈ లౌకిక తత్వాన్ని కాసేపు మర్చిపోయి మీ హృదయాన్ని మీరు సేద తీర్చారు. అంతే అంతే కదండి. అంటే మనోనేత్రంతో Yes. వాటిని దర్శించుకుంటూ మనసుకు ఆనందాన్ని కలిగించుకుంటూ తద్వారా శరీరానికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందడం. కాబట్టి ధన్యోస్మి. అంటే ధన్యోస్మి. ఒక మీరెంతో గొప్ప వ్యక్తి. మీకు ఎదురుగా కూర్చొని అమ్మవారిని నేను తలుచుకుంటూనే మీరు ఎలా ధ్యానంలో ఉన్నారు, నేను కూడా అదే. తదేక దృష్టిలో నేను ఉంటాను. ఇంకో దృష్టి ఉండదు నాకు. ఇప్పుడు కూర్చున్నప్పుడు మీ విధానం వేరు, రేపు వచ్చినప్పుడు ఇంకొక విధానంలో ఉంటారు. నా చేయి కూడా దానికి తగ్గట్టుగా అప్పుడు ఏదో వాయించేసేస్తుంది. అంతే. దీనికి అఖిలాభావ సంబంధం అండి. మీ హృదయానికి, మీ హృదయ వేగానికి ఇది ఇస్తుందండి. ఇప్పుడు ఈ రిలీఫ్ థెరపీ ద్వారా, ఈ స్మార్ట్ ద్వారా ఏ రోగాలపై పనిచేస్తే నయం చేస్తాం. ఎస్. ఎప్పటిదాకా ప్రపంచంలో ఆపరేషన్ ఫెయిల్ అయిందంటే మత్తు మందు కనుక్కోనంత వరకు ఫెయిల్ అయింది. నరకం అనుభవించేవాళ్ళు, కొయ్యటం, కుట్టటం. అవును. నా చిన్నప్పుడు నాకు బాగా అనుభవం. మా ఊర్లో చిన్న డాక్టర్ గారు నాకు కుక్క గరిచినప్పుడు కింద పడ్డప్పుడు నాకు ఆ సూదులు పెట్టి కుట్టేవాళ్ళు డాక్టర్ గారు. ఇప్పుడు ఎనస్థీసియా ఉంది. వచ్చి డాక్టర్ గారు ఇట్లా కొడితే ఆయనకి విపరీతంగా దెబ్బ, అప్పటి నుంచి గుడ్డ కట్టేవాడు, నాకు చేతులకు పట్టుకోమనేవాడు. ఇప్పుడు నేను చేసే పని అదండి. ఎనస్థీసియా అంటే ఏంటంటే వచ్చే వాటిని ఎవరు ఆపలేరండి. గుర్తుపెట్టుకోండి, వచ్చే సమస్యలు ఎవరు తప్పించుకోలేండి. దాన్ని హాయిగా అనుభవించి ఆస్వాదన శక్తిని పెంచుకోవాలి. ఏ రోగాలపైన ఈ థెరపీ పనిచేస్తుంది. ఏ రోగం అయితే ఎక్కువ కాలం మనకుంటూ తీక్షణంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందో, క్రానికల్ గా మనకి ఎప్పుడైతే ఇబ్బంది పెడుతుంటుందో, అప్పుడప్పుడు ఉదయం పూట, సాయంత్రం ఎప్పుడో మనిషి నాకు ఫోన్ చేసి ఇది వినాలండి. దీర్ఘకాలిక వ్యాధులపైన, దీర్ఘంగా ఎక్కువగా బాధపడుతూ ఉంటాను చూసారా, అంటే షుగర్, బీపీ. షుగర్ కి, బీపీకి ఎస్పెషల్లీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. నార్మల్కి వచ్చేస్తాయి. అంటే ఆ విన్నప్పుడు మన వేగం తగ్గిపోతుంది. అంటే క్యాన్సర్ పేషెంట్లు కూడా, క్యాన్సర్ పేషెంట్స్ కి అమృత వరం అండి ఇది. ఎందుకు చెప్పమంటారా? క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా ఏం చెప్తారు తెలిసిన, నీకు ఉన్నంత కాలం హాయిగా ఉండనే పదం చెప్తారండి డాక్టర్. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఎంత గొప్ప డాక్టర్ అయినా కూడా పేషెంట్స్ తర్వాత చెప్తాడు 4 నెలలు అని ఇక్కడ చెప్తాడు ఆయన. మనకి వాళ్ళని హాయిగా ఉండు, ప్రశాంతంగా ఉండు అని చెప్తారు. ఈ సంగీతం గనక వాళ్ళకు ఒక్కసారి గనక చెవికి ఎక్కిందంటే వాళ్ళ జీవన గమనం ఉన్నంత సమయం, కొన్ని సంవత్సరాలు ఉన్నంత ఆనందం పొందుతారు. ఇప్పుడు శారీరకమైన రుగ్మతలతో పాటు మానసిక రుగ్మతలు కూడా పోకూడదు. అంటే మనిషికి అనేక ఒత్తిళ్లు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి, భయాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. వాటిపైన కూడా ఎలా పనిచేస్తుందని చెప్తున్నానంటే, మీ భావ ప్రకటన సంగీత సాహిత్యాలు ఇవాళ మీకు ఇది ఇచ్చారు. మానసిక ఆందోళన పడుతున్నారు, ఎంతో మంది విన్నారు, వాళ్ళు చెప్పేసుకుంటారు నాతో. నేను డాక్టర్ని, వాళ్ళు ఏదేం చెప్పుకోవచ్చు, కొట్లాడుకున్నా చెప్పుకోవచ్చు, ఇబ్బందులను చెప్పుకోవచ్చు, భార్య భర్తలు గొడవలు ఏమి చెప్పినా కూడా నేను చివరికి ఇస్తే అవన్నీ మర్చిపోయినామని చెప్తారు వాళ్ళు. అంటే వాళ్ళ మనిషి బట్టి, వాళ్ళ మనసు బట్టి ఇంకోటి ఏంటంటే వాళ్ళ మనసే రిఫ్లెక్ట్ అవుతాం. ఇక్కడ ఈ మ్యూజిక్ థెరపీ ఎంతమందికి అందించారు ఇప్పటికి 350 మంది దాటారండి. ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీ భవిష్యత్తు ఆశయం ఏంటి? 1,00,000 మందికి ప్రపంచంలో ఉచితంగా సంగీతంని చెప్పాలని ఒక ఆశయ సాధన. సంగీతం నేర్పాలని 72 మేళకర్త రాగంలో నేర్పాలని ఉచితంగా. సంగీతం మొత్తం చెప్పను, సంగీతం అందరికీ ప్రపంచంలో చెప్తున్నారు. మళ్ళీ నేను సప్తస్వరాలు, స్వరలి స్వరాలు చెప్పి ఉపయోగం ఏంటి? చెప్పేవాళ్ళు 1,00,000 మంది ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు 1,00,00,000 మంది ఉన్నారు. ఎవరికైతే 72 మేళకర్త రాగల రహస్యం తెలియదో, ఈ రహస్యం మొత్తం వాళ్ళకి చెప్తే, మంగళంపల్లి గారు ఏమన్నారంటే, ప్రార్థనాగీతంగా కొద్ది నెలలు చేస్తే నాయన వాళ్ళ సంపూర్ణ సంగీతం వాళ్ళకి తెలుస్తున్నారా, ఎన్నేళ్ళు నేర్చుకున్నా అన్నారు. అంటే రాగాలు అనంతం అంటారు కదా, అనేక రాగాలు ఉంటాయి కదా, ఆ రాగాలన్నీ కాకుండా కేవలం 72 మేళకర్తలు మాత్రమే మీరు 1,00,000 మందికి నేర్పాలని. ఎందుకు నేర్పాలి? ఇందులోనే ప్రపంచ సంగీతం అంతా ఉంది కాబట్టి వాళ్ళకి ఇది చెప్తే, మనం ఓ నుంచి క్షావరికి ఎందుకు మీరు అక్షరాభ్యాసం చేస్తారు? ఆ నుంచే కదా, నా నుంచే నో నై పుడుతుంది, కానీ నానేది ఇక్కడే చెప్తున్నాడు కదా, యానేది ఇక్కడ యకారం అవన్నీ తర్వాత చెప్తారు. కాబట్టి ఇది సంగీతానికి సరస్వతి స్తనద్వయం, పాదద్వయం, స్పర్శద్వయం. ఇప్పుడు మనకు 56 అక్షరాలతోనే అనంతమైన కావ్యం జ్ఞానం జరుగుతుంది కదా, అలాగే సప్త స్వరాలతోటి, 72 శబ్దంతో ఆనందం కలుగుతుంది. కాబట్టి ప్రపంచానికి, రేపటి తరానికి ఇది చెప్తే వాళ్ళు కొత్తగా సృష్టించగలరు సంగీతం అని ఉద్దేశిస్తూ నేనేం సంకల్పం తీసుకున్నానంటే, ఒక విశ్వవిద్యాలయాన్ని, ఉచిత సంగీత విశ్వవిద్యాలయం స్థాపించాలని నా కోరిక. ఉచితం అంటే పేదవాడికి నేర్చుకోవాలంటుంది, డబ్బు లేదు. ఆ పేదవాడు తండ్రి ఆ పిల్లవాడిని అక్కడ వదిలిపెడితే
ఒక గొప్ప ఆణిముత్యాన్ని ఇస్తున్నందుకు తండ్రికే నెల నెలా స్టైఫండ్ పంపించాలో నేను. నా ఆలోచన విధానం చూడు. ఒక గొప్ప ప్రపంచం గర్వించే వ్యక్తిని కన్నందుకు, వాడు సంగీతంలో కానీ చదువులు కానీ జ్ఞానాన్ని సంపాదిస్తున్నందుకు తండ్రికి వీడు చదువుకుంటున్నప్పుడే ఈ సంస్థ నుంచి వాడికి 2000, 1500 వెళ్ళిపోతుంది. ఇక తండ్రి కొడుకు ఏమి ఇవ్వకూడదు. వీడికి జ్ఞాన సంపద జీవితకాలం వాడు ఎన్నేళ్ళు నేర్చుకున్నా మనమే చెప్పాలి. అన్ని 1,00,000 మందికి మనం ఇస్తే వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చి పాడించాలని మనం న్యూజెర్సీలో తీర్మానం చేశారు. ముందు 1,00,000 మందికి తయారవుతున్నారు, కొన్ని వేలు తయారవుతున్నారు. వాళ్ళకి ఈ పాట పంపించడం, దీన్ని ఉన్నవి డెవలప్ చేసి పంపించడం, పాడటం, వినిపించడం, వాళ్ళు వచ్చి కలవడం, అలా అలా పెరిగి 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 ఎవరికి వాళ్ళుగా ఈ 72 రాగాలు ఐటీ సంపాదించుకుంటారు. ఇప్పుడు మొదలు పెట్టారు. నా పర్సనల్ విజిట్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. అమెరికా రేపు ఇప్పటికి ఒక వేలల్లోకి తయారై అమెరికా రేపు మళ్ళీ జూన్, జూలై, ఆగస్టులో అమెరికా పర్యటన ఉంది, యూరప్ పర్యటన ఉంది. అక్కడ వెళ్ళినప్పుడల్లా పునాది వేస్తున్నాను నేను. వేళ్ళు మన వేళ్ళను కనుక చేస్తే వాళ్ళు చిన్న చిన్నగా డెవలప్ అవుతారు. ఎవరికి వాళ్ళు స్వయం సమృద్ధిగా చేర్చుకునే విధానాన్ని నేను వాళ్ళకి చెప్తున్నాను. ఈ 1,00,000 ఎప్పటికి పూర్తి అవుతుందని తెలియదండి, దైవ సంకల్పం. అది ఊహిస్తే మనం చెప్పలేమండి. ఇవన్నీ చేస్తూ ఒక ఉచిత విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు స్వర్నిధి సంస్థ పెట్టాను. ATG ఇచ్చింది నాకు. ఎవరైనా ₹1 కనుక ఇస్తే ఆ రూపాయికి రసీదు ఇస్తాను. వాళ్ళకి 50% ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. ATG అది కూడా వచ్చింది గవర్నమెంట్. సో ఈ 72 మేడకర్తల్ని కనీసం 1,00,000 మందికి నేర్పించాలని మీ జీవిత సంకల్పం. మీ సంకల్పం సిద్ధించాలి. భారతదేశము ఆరోగ్య భారతంగా భారతదేశం ఉండాలి. సంగీత సరస్వతి అన్ని చోట్ల ఆమె యొక్క ప్రదర్శన జరగాలనేది కోరుకుంటూ నమస్కారం. మహాసరస్వతి నమః.